నాయకులందరికీ కూడా నా నమస్కారం. మొదటి విడత ల్యాండ్ పూలింగ్‌కి 34,000 ఎకరాలు ఇచ్చారండి. మిగులు భూమి అనేది 10,000 ఎకరాలు ఉంది. కానీ అది అక్కడక్కడ ముక్కలు ముక్కలుగా ఉండటం వల్ల పెద్ద కంపెనీలు కానీ ఏదైనా పెద్ద ఆర్గనైజేషన్ ఏదన్నా పెట్టాలంటే కూడా సరిపోవట్లేదు అని మమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు పిలిపించి అంత వివరంగా మాకు వివరించారు. ఇప్పుడు రెండో విడత ల్యాండ్ పూలింగ్ ఎయిర్‌పోర్ట్ కానీ ఇంకా ఏవైనా వచ్చే సంస్థలన్నిటికీ కావాలి కాబట్టి ల్యాండ్ బ్యాంక్ అనేది కావాలి మనకి అని చెప్పి ఆయన మాకు వివరించడం జరిగింది. రెండో విడత ల్యాండ్ పూలింగ్ అనేది అవసరమే అని నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ అనేది మనం ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ డెవలప్మెంట్ ఆయన హైటెక్ సిటీ కట్టినంత మాత్రానే డెవలప్ అయ్యిందని కాదు. ఆ స్టెప్ తీసుకునే వాళ్ళు కూడా ఉండాలి కదా. ఇప్పుడు కొత్త రాజధాని కట్టాలి అనే ధైర్యవంతమైన సాహసోపేతమైన నిర్ణయం ఆయన కాబట్టే తీసుకున్నారు. ఆయన విజన్ని క్వశ్చన్ చేయడం అనేది అంటే ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ ఆయన విజన్ ఇప్పుడు ఈ తరం వాళ్ళకి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో అర్థం కాకపోవచ్చు. కానీ నెక్స్ట్ తరాలు దాని ఫలాలు చూస్తాయండి, ఖచ్చితంగా చూస్తాయి. అందుకని రెండో విడత ల్యాండ్ పూలింగ్ అనేది ఖచ్చితంగా అవసరం అని నా అభిప్రాయం. కానీ ఇక్కడ ఈ మొదటి విడత ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకి చిన్న సమస్యలు ఉన్నాయండి. అవి మంత్రులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ కోఆర్డినేషన్తో కొంచెం మా సమస్యలను కూడా ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్లో కానీ కొంతమందికి ల్యాండ్ పూలింగ్కి ఇంకా ఇవ్వని వాళ్ళు ఉన్నారు, అక్కడ రావడం జరిగింది. ఇలాంటివి కొన్ని చిన్నవి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అవి పెద్ద సమస్యలు కాదు. కానీ వేరే వాటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల రైతుల సమస్యలు పక్కదారి పడుతున్నాయి. రైతుల సమస్యల్ని పరిష్కరించి మొదటి విడతలో వచ్చిన అమరావతి రైతుల్ని, రాజధాని రైతుల్ని కొంచెం సమన్వయం చేసుకుని వాళ్ళతో ఒక మీటింగ్ లాగా జరిపించి తర్వాత ల్యాండ్ పూలింగ్కి వెళ్ళడం అనేది మంచిదేమోనని, ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా రైతుల్లో ఆందోళన చెందకుండా ఉంటారు అనేది నా అభిప్రాయం.